హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్, కేకే సర్వే మనకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కంటే ముందర ఆయన చెప్పిన సర్వే ప్రకారంగానే ఆ రిజల్ట్స్ రావడంతో ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చారు, ఫేమ్ అయ్యారు కూడా. అయితే ఇప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో బీజేపీ గురించి చెప్పారు. సార్, బీజేపీ ఒక మునిగిపోయే నావ లాంటిది, లైక్ టైటానిక్ షిప్ లాంటిది. సో తొందరలో ఓడిపోతుంది, వచ్చే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా ఓడిపోతుంది. దాంతో ట్రావెల్ చేయడం అటు టీడీపీకి జనసేనకి నష్టమే కానీ లాభాలు ఉండవని అంటున్నారు. మరి ఎంటర్గా చూసుకుంటే కేకే సర్వే ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? కేకే మామూలుగా అతను చూడడానికి ఏదో సాధారణంగా అతనికి పెద్ద బ్రెయిన్ లేదేమో అన్నట్టుగా ఉంటాడు, కానీ అతను సర్వే మాత్రం పక్కాగా ఎవరు ఊహించని సర్వే చేశాడు. అతను ముందుగా సర్వే చేసినప్పుడు, అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు అతన్ని ఎవరు కూడా నమ్మలేదు. ఎందుకంటే అతను పెద్ద చాలా తెలివిగా ఉన్నట్టుగానే అట్లా ఏమీ లేడు. ఇతని సర్వే ఏంటి అనేది అందరూ అనుకున్నారు. సో మిగతా వాళ్ళంతా చాలా తెలివిగా అనలైజ్ చేయడం అవన్నీ చూసి వాళ్ళది కరెక్టేమో అనుకున్నారు. అతనేదో ముస్లిం పేరు మర్చిపోయాను నేను, ఆరామస్తాను. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అనాలిసిస్, వాళ్ళు చెప్పే పద్ధతి ఆరామస్తాను కరెక్టేమో అని అందరూ అనుకున్నారు. ఇతను కేకేని ఎవరు పట్టించుకోలేదు. కానీ రివర్స్ జరిగింది. కేకే చెప్పింది 100% కరెక్ట్ అయింది, ఆరామస్తాను 100% ఫెయిల్యూర్ అయింది. సో దాంతో కేకే మీద అటెన్షన్ పెరిగింది. సో ఇప్పుడు అదే కేకే ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ మొన్న ఫస్ట్ పేజ్ జమ్మూ కాశ్మీర్లో జరిగింది, హర్యానాలో అక్టోబర్లో జరగబోతుంది, తర్వాత మహారాష్ట్రలో జరగబోతుంది, ఆ తర్వాత ఢిల్లీ ఉంది, జార్ఖండ్ ఉంది, తమిళనాడు ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది. వరుసగా మనకి దాదాపు 7 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 2026 వరకు 7 రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కేకే నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను కొన్ని సంచలనమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అదేంటంటే బీజేపీ మునిగిపోయే నావా అని చెప్పాడు, టైటానిక్ షిప్ అన్నాడు. అంటే బీజేపీ మునిగిపోతుంది, బీజేపీని నమ్ముకున్న పార్టీలు కూడా ఇబ్బందుల్లోకి వెళ్తాయి, బీజేపీ నెగిటివ్ అంతా కూడా కాంగ్రెస్ పాజిటివ్ అవుతుంది అని చెప్పాడు. ముఖ్యంగా హర్యానా గురించి చెప్పాడు కేకే. హర్యానాలో 90 సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు. 90 సీట్లకి బీజేపీ 89 సీట్స్కి పోటీ చేస్తుంది. హర్యానా లోకిత్ పార్టీ అది పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు కూడా పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీతో అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కలవదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కొన్ని సీట్లు, కాంగ్రెస్ కొన్ని సీట్లు వస్తే వాళ్ళిద్దరు కలిసి అలయన్స్తో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో మామూలుగా మిగతా సర్వేలు కూడా బీజేపీ అక్కడ రాదనే చెప్తున్నారు. కేకే కొండబద్దలు కొట్టాడు. ప్రతి 3 సీట్లలో 2 సీట్లలో బీజేపీ ఓడిపోతుందని చెప్తున్నాడు కేకే. సో దారుణంగా బీజేపీ ఓడిపోతుంది. బీజేపీ కేవలం హర్యానాలో కాదు, మహారాష్ట్రలో ఓడిపోతుంది, జార్ఖండ్లో ఓడిపోతుంది, తర్వాత ఎన్నికలు జరిగి ఢిల్లీలో ఓడిపోతుంది, తమిళనాడులో ఓడిపోతుంది, వెస్ట్ బెంగాల్లో ఓడిపోతుంది అని అతను చెప్తున్నాడు. 6 రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోతుంది బీజేపీ అని. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ లేదు, తమిళనాడులో లేదు, ఢిల్లీలో లేదు, మహారాష్ట్రలో కోయిలేషన్ ఉంది, హర్యానాలో ఉంది. సో వీటిల్లో జార్ఖండ్లో కూడా బీజేపీ లేదు. సో బీజేపీ ఉన్నది 2 చోట్లే, ఆ 2 కూడా కోల్పోయే అవకాశం ఉంది. అలాగే మిగతా 4 చోట్ల ఇండియా కూటమి అలయన్స్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా ఇది బీజేపీకి దెబ్బే. ఎందుకంటే ఈ 6 స్టేట్స్లో బీజేపీ కానీ కోల్పోతే ఆ మేరకు నెక్స్ట్ వచ్చే 2029లో వచ్చే ఎంపీ ఎలక్షన్లో ఈ ప్రభావం పడుతుంది. సో ఎందుకంటే మామూలుగా ఇప్పుడు 3 సార్లు ఒక పార్టీ కంటిన్యూగా అధికారంలోకి రావడం మాటలు కాదు. మామూలుగా 2 సార్లు రావడమే ఎక్కువ. 3వసారి కూడా వచ్చాడు మోడీ అంటే అది అసాధారణం. అలాంటిది 4వసారి కూడా మోడీ రావడం అంటే అది జరగని పని మామూలుగా అయితే. ఎందుకంటే వాళ్ళు కేవలం మతతత్వాన్ని నమ్ముకొని బీజేపీ ప్రధానంగా ఆ ఇష్యూని చేసుకొని రావాలనుకుంటుంది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకి రియల్ ఇష్యూస్ ఎప్పుడైనా తాగుతాయి. మతం ఎంతసేపు 4 రోజులు గణేష్ చతుర్థి అదేదో చేశారు నిమజ్జనం, మళ్ళీ వాడికి కడుపు కాలుతుంది, వాళ్ళ ఇంట్లో సమస్యలు వస్తాయి, వాడు పోయి పని చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి కదా. 4 రోజులు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఎన్ని రోజులు చేయగలరు? కాబట్టి మళ్ళీ రియల్ ఇష్యూస్ మళ్ళీ వెళ్తే కూరగాయల రేట్లు అన్ని రేట్లు పెరిగి ఉంటాయి.
మళ్ళీ ఉద్యోగాలు రావు, ఇవన్నీ రియల్ ఇష్యూస్ వస్తాయి కదా. అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మనకేమిస్తుంది అనేది వాళ్ళకి చర్చకు వస్తుంది. కాబట్టి బీజేపీకి కన్సిక్యూటివ్గా 4th విన్నింగ్ అనేది వెరీ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్ అని చెప్పలేం, డిఫికల్ట్. సో దీన్ని ఉపయోగించుకొని ఇండియా కూటమి నిజానికి 3rd ఎలక్షన్లో, మన జరిగిన ఎలక్షన్లో కూడా ఇండియా కూటమి కానీ ఇంకొంత ముందుగా మేల్కొని వాళ్ళల్లో ఐకమత్యం బాగుని ఉంటే అసలు బీజేపీ వచ్చేది కాదు. ఎందుకంటే బీజేపీకి బాగా డౌన్ అయిపోయింది సీట్ల పరంగా, 60 సీట్ల పరంగా దాదాపు 60 సీట్లు తగ్గిపోయినాయి. అందువల్ల చంద్రబాబు మీద, నితీష్ కుమార్ మీద డిపెండ్ అయ్యి ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది తప్ప వేరే ఏమీ లేదు, గత్యంతరం లేదు బీజేపీ. సో ఈ కాంటెక్స్లో కేకే చెప్పింది వాస్తవానికైతే దగ్గరగా ఉంది. అతన్ని ఇప్పుడు కూడా మనం అభినందించాలి, వాస్తవానికి దగ్గరగా చెప్పాడు. సో అయితే ప్రధానంగా హర్యానా విషయం మాత్రం అతను చెప్పాడు. హర్యానాలో అనేక ఇష్యూస్ ఏమున్నాయంటే, ఒకటేమో ఫామ్ లాస్, అంటే వ్యవసాయ చట్టాలు, 3 చట్టాలని బీజేపీ తీసుకొచ్చింది. దాని పట్ల మనం పంజాబ్, హర్యానా రైతులే కొన్ని నెలల పాటు వాళ్ళు ధర్నాలు, ఢిల్లీకి వెళ్ళి వీధుల్లో కూర్చున్నారు. వాళ్ళని అనేక రకాలుగా మోడీ ప్రభుత్వం హింసించింది, వాళ్ళని బుల్డోజర్లు ఉపయోగించింది, ఎక్కడికక్కడ ఆపేసింది, వాళ్ళ మీద కేసులు పెట్టింది, రకరకాల వాళ్ళ మీద రౌడీ ఎలిమెంట్స్ని ప్రయోగించింది. అయినా కూడా ఆ రైతులు తగ్గలేదు, ధైర్యంగా ట్రాక్టర్లు తీసుకొని, వేలాది ట్రాక్టర్లు తీసుకొని ఢిల్లీ మీదకి దాడి చేశారు, ఫైట్ చేశారు. దానివల్ల ఫామ్ లాస్ అనేవి ఇప్పటికి కూడా బీజేపీకి యాంటీగా పనిచేసే అవకాశం ఉంది. అట్లాగే అగ్నిపథ్ స్కీమ్, దీని అగ్నివీర్ స్కీమ్ అంటారు. బీజేపీ ఏంటంటే 4 ఏళ్ళు మాత్రమే మిలిటరీలో ఉండే ఒక స్కీమ్ పెట్టింది. దానివల్ల వాళ్ళకి ఆ 4 ఏళ్ళ ఉద్యోగం ఉంటుంది, జీతం ఉంటుంది తప్ప తర్వాత ఏం పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు కానీ ఏమి ఉండవు. అది చాలా తీవ్రంగా బీజేపీకి వ్యతిరేకత వచ్చింది. ఓకే. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, మేజర్గా మన దేశంలో ఏంటంటే విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది బీజేపీ ప్రభుత్వం హయాంలో. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన స్కిల్ సెట్ని యూత్కి అందించడంలో బీజేపీ ఫెయిల్యూరు. ఒక అంచనా ప్రకారం ఆస్ట్రేలియా లాంటి, జర్మనీ లాంటి దేశాలతో పోలిస్తే మనం 100-140 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం స్కిల్ సెట్లో. మనకి స్కిల్ ఫోర్స్ ఉంది, అంటే హ్యూమన్ రిసోర్స్ ఉంది, యూత్ ఉన్నారు, కానీ స్కిల్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ట్రక్స్ ఉంటాయి కదా, నిడివైన ట్రక్స్, ఆ డ్రైవర్సు సంవత్సరానికి కొత్తగా 6 లక్షల మంది కావాలి, కానీ అటువంటి ట్రైన్డ్ డ్రైవర్స్ లేరు మనకి. అందుకని పెరుగు లాంటి దేశాల నుంచి మనకు వస్తున్నారు. ఇలాగ అనేక విషయాల్లో స్కిల్ లేకుండా అన్ఎంప్లాయబిలిటీ అనేది బాగా పెరిగిపోయింది. రఘురామరాజన్ లాంటి వాళ్ళు అదే నొక్కి చెప్తున్నారు ఎప్పటి నుంచో. దీనిపైన కేంద్రీకరించండి, మీరు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకొకటి చేస్తున్నారు, అది కాదు, అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేయండి అని మోడీని చెప్తున్నారు. మోడీ వాళ్ళు కూడా మన బడ్జెట్లో కూడా దీన్ని అడ్రస్ చేస్తున్నారు, కానీ ఇదంత ఈజీ వ్యవహారం కాదు. ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ. అట్లాగే రెగ్యులర్స్ ఇష్యూ, రెగ్యులర్స్ మనకు తెలుసు, బ్రిజ్మోహన్ దాస్ అతని పేరేదో ఉంది, బ్రిజ్భూషణ్, అతను వల్ల వినీష్ పోగొట్టు ఇలాంటి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారని మనం చూసాము. అది కూడా హర్యానాకు సంబంధించిన ప్రధానమైన ఆస్పెక్ట్లలో అది ఒకటే. అట్లాగే ఎంఎస్పి అంటే కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటాము. ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ రైతులకు అందించడంలో కూడా అక్కడ దారుణంగా ఫెయిల్ అయింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ ఇష్యూస్ని కాంగ్రెస్ కానీ ఇటు ఆప్ కానీ ఇచ్చేసింది. అయితే కేకే చెప్పేది ఏంటంటే, హర్యానాలో కాంగ్రెస్కి బాగా ఎడ్జ్ ఉంది, బీజేపీ నెగిటివ్, బీజేపీకి ఉన్న యాంటీ ఇన్కంబెన్స్ అంతా కాంగ్రెస్కి వెళ్తుంది, ఆపుకు పోదని చెప్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఆపు లేటుగా ఎంటర్ అయింది, కేజ్రీవాల్ మొన్న ఎంటర్ అయ్యాడు, కాబట్టి ఇప్పటికిప్పుడు కేజ్రీవాల్కి అడ్వాంటేజ్ రావడం కష్టం అనేది కేకే ఇది. అది కూడా లాజికల్గా ఉంది కేకే చెప్పింది. సో ఓవరాల్గా ప్రధానంగా అతను హర్యానాది వివరించాడు, మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఓడిపోతుందన్నాడు. అదైతే వాస్తవానికి దగ్గరగా ఉంది కేకే చెప్పింది. ఇది కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ ఒకవేళ ఇండియా కూటమి వస్తే జగన్ కూడా ఇండియా కూటమి వైపు వెళ్ళే అవకాశాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రకంగా నెక్స్ట్ 2029లో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే బాగా ఉంది. ఎందుకంటే యాంటీ మోడీ అనేది వీళ్ళకి కూడా పనిచేస్తుంది. ఆల్రెడీ వీళ్ళకి ఎట్లాగో 5 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్స్ చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలు ఏమి నెరవేర్చే పరిస్థితి లేదు. జగన్ 100 రోజుల్లో 87% నెరవేరినాయని ఈరోజు సాక్షి రాసింది. ఈ చంద్రబాబు పాలనలో సూపర్ 6 ఒక
ఏది కూడా అవల ఒక పెన్షన్లు తప్ప ఇంకేది కూడా ఇప్పటివరకు అయితే ఏమీ ముందుకెళ్ళలేదు. ఖచ్చితంగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది చంద్రబాబుకి.